విజయనగరం పట్టణంలోని వినిక్స్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సారిపల్లి శ్రీనివాస్ కీచకుడుగా మారాడు. ఎక్కువ మార్కులు ఆశచూపి తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ విద్యార్థినులు మహిళా పోలీసు స్టేషన్ను ఆశ్రయించారు. గుట్టురట్టు కావడంతో డైరెక్టర్ శ్రీనివాస్ పరారిలో ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం టౌన్లో వినస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీనివాస్ మీద మాకు సెక్సువల్ అబ్యూజ్కి పాల్పడుతున్నారని అక్కడ కోచింగ్ సెంటర్ ఉన్న అమ్మాయిలు 21 మంది అమ్మాయిలు రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసాం. ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఫర్దర్ పర్టికులర్స్ తెలియజేస్తాం. ఇప్పుడు 21 మంది ఇచ్చారు. 21 మంది ఇంకా రిమైనింగ్ ఎంతమంది ఉన్నారో బాధితులు మేము విచారిస్తున్నాం.